అయితే డిస్ప్లే అయింది. IP30లో చూసాక మళ్ళీ అప్పుడు IP10లోకి వస్తే అప్పుడు డిస్ప్లే అయింది సుధీర్. అది IP30 డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేశారా లేదంటే సేవ్ చేసి రిటైన్ మానిటరింగ్ చేశారా? డైరెక్ట్ గా మన తీసుకున్న ప్లాన్ నెంబర్ ఉంటుంది కదా సుధీర్, మెయింటెనెన్స్ ప్లాన్ నెంబర్ 209 అని, అది తీసుకెళ్లి IP30లో ఎంటర్ చేస్తే కింద డీటెయిల్స్ వచ్చేసినాయి ఆర్డర్ నెంబర్స్ తో. సరే వచ్చినాయి కదా, ఒక ఆర్డర్ తీసుకొని ఆర్డర్ లో పేస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి చూద్దాం అనుకుంటే మళ్ళీ అవి కనపడలేదు. సరే అందులో మళ్ళీ 2-3 టైమ్స్ ట్రై చేసినా IP30లో నాట్ ఏబుల్ టు సీ, అంటే దానికి ఆప్షన్ ఏంటో మాకు తెలియదు అనుకోండి. IP10 తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నార్మల్ గా మనం IP10 అయితే డైలీ యూజర్ ఇట్లా మెయింటెనెన్స్ ప్లాన్స్ ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటారు కదా డైలీ. సో IP30 ద్వారా ఏమైందంటే మనం సో ఒక వేరియంట్ క్రియేట్ చేసి సేవ్ చేస్తాం. సో బేసిస్ వాళ్ళు బ్యాక్ జాబ్ క్రియేట్ చేస్తారు. సో అదేం చేస్తుందంటే ఎవ్రీడే నైట్ 12కి రన్ అవుతుంది. సో నైట్ 12కి రన్ అయినప్పుడు ఏంటంటే సో ఆ రోజు రిలీజ్ అవ్వాల్సిన ఆర్డర్స్ ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతాయి. మేము డైలీ IP10కి వెళ్ళి ఓపెన్ చేసి మెయింటెనెన్స్ ప్లాన్ సేవ్ చేస్తూనే కాల్ జనరేట్ అవుతుంది కాకుండా సో IP30లో ఆ ప్రాసెస్ జరుగుతుంది. అది చూస్తాను మీకు ఒకసారి తర్వాత. ఫస్ట్ IP10 చూపించకపోతేనే చేస్తే IP30 చూపించింది సుధీర్. IP10 డిస్ప్లే అవ్వలేదు. IP30లో చూసాక సేవ్ చేసి వెనక్కి వచ్చి IP10లోకి వస్తే అక్కడ డిస్ప్లే అయినాయి ఆర్డర్ నెంబర్స్. అదేంటో అర్థం కాలేదు. IP10లో సేవ్ చేశారా? స్టార్ట్ చేసి సేవ్ చేసాం సుధీర్. డేట్ ఫ్యూచర్ లో ఉందా, కరెంట్ డేట్ లో ఉందా? రిలీజ్ డేట్, స్టార్ట్ ఆఫ్ రిలీజ్ డేట్ కరెంట్ డేట్, స్టార్ట్ డేట్ వచ్చేసి ఎగ్జాక్ట్ 6 months బ్యాక్ ఇచ్చుకున్నాము. 6 months బ్యాక్ ఇచ్చారా? యా, 6 months బ్యాక్ ఇస్తే సేవ్ వన్స్ ఓపెన్ చేసి సేవ్ చేస్తే వచ్చింది న్యూ స్టార్ట్ సేవ్ టు కాల్ అని పెట్టి స్టేటస్ వచ్చింది. ఇవాళ టాపిక్ చెప్పండి సుధీర్. ఇవాళ టాపిక్ అయిపోయాక ఇవాళ మీకు టైం ఉంటే ఒకసారి చూడండి. స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ కూడా టెస్ట్ చేస్తారా? ఓన్లీ టైం బేస్ వర్క్ చేస్తారా? నేను పర్ఫార్మెన్స్ మెజరింగ్ కౌంటర్స్ తీసుకొని క్రియేట్ చేయమని చెప్పే కదా. కౌంటర్ చేయలేదు, కౌంటర్ చేయలేదు. అది కూడా చేస్తారు. ఒకసారి చేసి నాకు అప్డేట్ చేయగలరా ఈవినింగ్ లోపు? ఎందుకంటే అవి మెయిన్ టాపిక్స్. సో అది ఎందుకంటే మనం మ్యాక్సిమం ప్రతి ఒక్క కంపెనీలో ఏంటంటే ఇప్పుడు వచ్చే కంపెనీలో సో వాళ్ళు ఇప్పటివరకు ఏ సిస్టమ్ వాడరు. సో వాళ్ళు ఏం చేస్తారు, మెయిన్ కరెక్టివ్, బ్రేక్ డౌన్, నెక్స్ట్ ఇది మెయింటెనెన్స్, మెయింటెనెన్స్, ఈ 3 ఆర్డర్స్ కంపల్సరీ ఫోకస్ చేస్తారు. సో దీంట్లో కూడా ప్రివెంటివ్లో కూడా సింగిల్ సైకిల్, పర్ఫార్మెన్స్డ్, టైం బేస్డ్, స్ట్రాటజీ, టైం బేస్డ్, పర్ఫార్మెన్స్ బేస్డ్, ఈ 4 ప్రాసెస్ కంపల్సరీ మ్యాండేటరీ. అందువల్ల నేను అంటాను అది ఒకసారి ప్రాక్టీస్ చేసి నాకు అప్డేట్ చేయండి. దాన్ని బట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి ఒకసారి. సింగిల్ సైకిల్ ప్లాన్ లో టాస్క్ లిస్ట్ క్రియేట్ చేస్తాం కదా సుధీర్. ఇప్పుడు మనం ఎన్ని టాస్క్ లిస్ట్ క్రియేట్ చేస్తే అన్ని ఆర్డర్ నెంబర్, నోటిఫికేషన్ నెంబర్ క్రియేట్ అవుతా సుధీర్? ఐటమ్స్ క్రియేట్ చేస్తానా? టాస్క్ లిస్ట్ సుధీర్, ఐటమ్స్ టాస్క్ లిస్ట్ క్రియేట్ చేస్తాం ఓన్లీ ఆపరేషన్స్ కదా. అవును, ఆపరేషన్స్ చేస్తాము మామూలుగా. ఇప్పుడు మనం నేను సూర్య బ్రో ఒక 3 టాస్క్ లిస్ట్ క్రియేట్ చేసినాం. అంటే 3 ఆర్డర్ నెంబర్లు మళ్ళీ నోటిఫికేషన్ నెంబర్లు జనరేట్ అవుతాయి. అంటే ప్రతి దానికి ఒక్కొక్కటి జనరేట్ అవుతుందా? కింద మెయింటెనెన్స్ ఐటమ్ 3 క్రియేట్ చేస్తే సో ఒకే మెయింటెనెన్స్ ప్లాన్ కింద ఈ 3 మెయింటెనెన్స్ ఐటమ్స్ రిలేటెడ్ 3 ఎక్విప్మెంట్స్ ఇచ్చుకుంటే 3కి 3 ఆర్డర్స్ క్రియేట్ అవుతుంది. అదే ఆబ్జెక్ట్ లిస్ట్ లో మెయింటైన్ చేస్తే మాత్రం ఒకే ఆర్డర్ ఇదవుతుంది ఎక్విప్మెంట్స్. సో దీనిలో ఎలా అంటే మెయిన్ గా ఎక్విప్మెంట్ ఇస్తాం కదా, ఆ ఎక్విప్మెంట్ నెంబర్ చూపించింది ఆబ్జెక్ట్ లిస్ట్ లో మెయింటైన్ చేసింది. సో ఆర్డర్ లో కూడా ఆబ్జెక్ట్ లిస్ట్ లో ఆ ఎక్విప్మెంట్ అన్నిటికీ ఒకే ఆర్డర్ కింద చేయాల్సి వస్తుంది. ఆ పర్పస్ మనం వాడుతున్నది. ఆబ్జెక్ట్ ఇప్పుడు వేరేది ఏమైనా చూపిస్తారా సార్? ఆబ్జెక్ట్ ఒకసారి చేయమంటారా? ఒకసారి స్క్రీన్ షేర్ అని చెప్తాను. శిరీష, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా? చేస్తున్నాను నేను కూడా. నాకైతే ఏదో ఒక ఆర్డర్ కూడా క్రియేట్ చేసినట్టు కనిపించట్లేదు సిస్టమ్ లో. మీరు లేదు నేను కూడా చేస్తున్నాను. గణేష్, మీరు చేస్తున్నాను సుధీర్. నేను 2 days బయటకు వెళ్ళి వర్కౌట్ చేయలేదు.
సారీ ప్రవీణ్. ఈ 2 days కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, బయటకు వెళ్ళి కుదరలేదు. సరే ఈరోజు చేస్తాను. ఈరోజు ప్రాక్టీస్ చేయండి, Yeah, ఎందుకంటే చేస్తాను. మెయిన్ ప్రాసెస్ అందుకే నేను పాయింట్అవుట్ చేస్తున్నాను మెయిన్గా. ఓకే సార్, సుధీర్ కంప్లీట్ ఒకసారి చేస్తాను. చేయండి సుధీర్. స్టార్ట్ చేయమంటారా వేరే వాళ్ళతో? స్టార్ట్ చేయండి. IP11 కదా సుధీర్? ఫస్ట్ స్ట్రాటజీ క్రియేట్ చేయడానికి IP11. యా టైం తీసుకుంటున్నాను సుధీర్. యూనిట్స్ వచ్చేసి KMs. టైం తీసుకుంటే KM సింక్ అవ్వలేదు సుధీర్ ఫస్ట్ నిన్న 90%. ఓకే, ప్యాకేజెస్ ఫ్యాక్టరీ క్యాలెండర్ బేస్ మీద చేంజ్ అవుతుంది. ఇవన్నీ యూనిట్స్ KM is not a time based. అది పైన యాక్టివేట్ తీసుకోండి. షెడ్యూలింగ్ ఇండికేటర్ అవర్స్. కానీ ప్యాకేజెస్ నిన్న ఫస్ట్ ఇక్కడ ఎలా తీసుకున్నా యాక్టివిటీ తీసుకుంటే సుధీర్. యాక్టివిటీ తీసుకుంటే ఎలా చేస్తే కిలోమీటర్స్. మంత్లీనే ఇస్తాను. 1000 kilometers అనుకుంటా మంత్లీ డిస్క్రిప్షన్. ఇవ్వండి. hierarchy 1, hierarchy short description H1. అది కాదు, హైరార్కీ షార్ట్ డిస్కషన్ పక్కన అది H1 ఇచ్చారు కదా, అది 2 క్యారెక్టర్స్ లో ఇస్తుంది. అది హైరార్కీ ఓన్లీ. 1 అనేది హైరార్కీ. ఓకే, షార్ట్ డిస్క్రిప్షన్, షార్ట్ టెక్స్ట్ ఇది 2 క్యారెక్టర్స్ లో ఇస్తుంది. H1 అదే ఇచ్చింది, H1 ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా సెకండ్ సైకిల్ మెయింటైన్ చేయండి. ఎన్నిమంటారు సరిపోతాయా? ఇంకా మీ ఇష్టం, అది ప్రాక్టీస్ మీ ఇష్టం. మళ్ళీ నేను 5000 ఇస్తున్నాను, ఇవ్వచ్చు ఇలాగా. ఎందుకు పైన మెయింటైన్ చేస్తారు మీరు సపరేట్గా? ఎంత అవసరం లేదు. 5000 పైన ఆల్రెడీ మెయింటైన్ చేసాం కదా, సో మనం ఆపరేషన్ కావాలంటే అక్కడ చూస్ చేసుకుంటాం. ఓకే, అలాగే మెయింటైన్ చేయాలి అసలు. అది మెయింటెనెన్స్ ప్లాన్ షార్ట్ టెక్స్ట్ అనేది ఐడెంటిఫికేషన్ కోసం మీరు చేసినట్టు అందులో చేస్తే ఫాస్ట్ అయిపోయేది. ఎక్సెల్లో చేసి కాపీ చేసుకుంటాం.
లేకపోతే మీకు ఏంటంటే సో ఇక్కడ ఇనిషియల్ స్క్రీన్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు కాపీ అవుతుంది. సపోజ్ ఇక్కడ నాకు 15 లైన్ ఐటమ్స్ అలా చేస్తే 16 లైన్ ఐటమ్స్ నేను సపోజ్ 100 లైన్ ఐటమ్స్ కాపీ చేసి పేస్ట్ చేస్తే అవ్వదు. ఓన్లీ ఆ 16 వరకే కాపీ అవుతుంది. నేను బ్లాంక్ చూస్తాను, నెక్స్ట్ 70 నుంచి మళ్ళీ కాపీ చేస్తాను. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇక్కడ మీకు ఈ స్క్రీన్ లో 16 రోస్ చూస్తుంది కదా, 16 అవును సార్. 16 17 చూస్తుంది. సో మీరు ఎక్సెల్ లో మెయింటైన్ చేసి కాపీ చేసుకుంటే 16 రోస్ వరకు మీరు కాపీ చేసి పేస్ట్ చేయడానికి ఆప్షన్ ఉంది. అచ్చా అచ్చా ఓకే. ఎక్సెల్ లో నుంచి ఎట్ ఏ టైం 100 రోస్ కాపీ చేసి పేస్ట్ చేస్తే 100 రోస్ పేస్ట్ అవుతుందంటే ఓన్లీ స్క్రీన్ ఎంతవరకు అయితే ఉంది అంతవరకు కాపీ అవుతాయి. నెక్స్ట్ స్క్రీన్ చేసుకొని మళ్ళీ ఆ 17 నుంచి 32 వరకు 33 వరకు సో రిమైనింగ్ అయ్యారు అట్లా కాపీ చేసుకుంటాం. సుధీర్ ఇదంతా బ్లర్ అయిపోతుంది కదా, ఇది సారీ ఫేడ్ అవుట్ అవుతుంది కదా, ఇది ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి సుధీర్? ముందు కింద మేనేజర్ బిల్స్ అన్ని మెయింటైన్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు సుధీర్ ఇక్కడ కే తీసుకోదు కదా, 10 తీసుకోదు. ఇక్కడ కూడా హెచ్ ఎలా సుధీర్ మరి హెచ్ తీసుకోదు. సో అక్కడ నుంచి 10 వేరే క్యారెక్టర్ ఏదో తీసుకోదు. ఓకే ఓకే. సూర్య కూడా కొంచెం సేమ్ హైరాకి కొంచెం 2-3 లైన్స్కి ఇస్తారు. యా కంప్లీట్ చేసింది. చెప్పండి ఎలాగా. అదే సేమ్ హైరాకి ఒక 2-3 లైన్స్కి. H1 అంటే వేరే వాటికి కూడా ఉండదు సార్. ఒకసారి ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు 9 H9 తర్వాత ఏం చేస్తాను, 10 దగ్గర నుంచి ఏం చేస్తాను అంటే కొంచెం 1 H1 1000 కిలోమీటర్స్ దగ్గర 1 H1 ఇవ్వండి. ఇక్కడ అక్కడ H1 దాని ముందు 1 ఇవ్వండి. 1 H1 తీసుకోండి సార్. H1 హైరార్కీ 1 హైరార్కీ షార్ట్ టెక్స్ట్ H1 ఇవ్వండి. ఓహో హైరార్కీ 1 తీసుకోమంటారా? ఓకే. దాని కింద దానికి 2 వచ్చి తీసుకోవచ్చు. మెజరింగ్ కౌంటర్ క్రియేట్ చేసిన ఎక్విప్మెంట్కి మీరు తీసుకున్న ఎక్విప్మెంట్కి ఎక్విప్మెంట్ ఇంకా తీసుకున్నాం. ఒకసారి మెజరింగ్ కౌంటర్ కూడా ఎక్విప్మెంట్కి ఏదైనా చూస్ చేసుకుని కిలోమీటర్ ఇందులో తీసుకోం కదా సుధీర్, ఇక్కడ ఎక్విప్మెంట్ తీసుకోం కదా. ఇప్పుడు కాదు, ఎక్విప్మెంట్ క్రియేట్ చేయమంటారు. ఇప్పుడు ఎక్విప్మెంట్ ఏదో ఒక ఎక్విప్మెంట్ తీసుకొని దానికి ఫస్ట్ మెజరింగ్ కౌంటర్ చేయమంటారా, ఎక్విప్మెంట్ తీసుకోమంటారా? ఎక్విప్మెంట్ చూస్ చేసుకొని ఆ ఎక్విప్మెంట్ మెజరింగ్ కౌంటర్ మీద ఒకటి క్రియేట్ చేయండి. అదే మన ఆర్డర్లో అది ప్లాన్లో మెయింటైన్ చేస్తున్నట్టు. ఇందులో
ఇందులో ఎక్విప్మెంట్ డిస్ప్లే అవ్వదు సుధీర్. IH01 టిక్ మార్క్స్ ఇవ్వాలి బ్యాక్. ఎక్విప్మెంట్ యాక్టివేట్ చేయాలి. చేయలేదా? ఈ ఎక్విప్మెంట్ తీసుకున్నాను సుధీర్. ఇప్పుడు డైరెక్ట్ మెజరింగ్ పాయింట్కి వెళ్ళమంటారా? మెజరింగ్ పాయింట్ క్రియేట్ చేయాలి. IK01 తెలియదు మెజరింగ్ పాయింట్. అదే ఎక్విప్మెంట్ కాపీ అయ్యింది. క్యారెక్టర్స్ కిలోమీటర్స్ తీసుకోవాలి సుధీర్. మెమరీ ఫార్మేట్ కాదు, కిలోమీటర్స్. సారీ, కిలోమీటర్స్ తీసుకోండి. అదే కౌంటర్ ఇమ్మంటారు కదా, మెజరింగ్ పాయింట్ కౌంటర్. క్రియేట్ చేయాలి. డెసిమల్ ప్లేసెస్ టు టార్గెట్ వాల్యూ వచ్చేసి 12,000 తీసుకోవట్లేదు. 12,000 తీసుకోవట్లేదు. 12,000 తీసుకుంటే ఒకసారి అవన్నీ రిమూవ్ చేయండి. ఒకసారి ఎంటర్ క్లిక్ చేయండి. మెజరింగ్ కౌంటర్ చెక్ బాక్స్ యాక్టివేట్ చేసి ఒకసారి ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు కౌంటర్ ఓవర్ రీడింగ్ మెయింటైన్ చేయండి. మాక్సిమం కౌంటర్ రీడింగ్ మొత్తం డిలీట్ చేయండి. ఆ ఫీల్డ్ అంతా. సారీ, ఆ ఫీల్డ్ డేటా మొత్తం డిలీట్. కంట్రోల్ ఆల్ ప్రెస్ చేసి ఒకసారి డిలీట్ కొట్టండి. తీసుకోవట్లేదు. డిలీట్ కొట్టండి. ఒకసారి డిలీట్ చేయండి. ఫీల్డ్ డిలీట్ అవ్వట్లేదు. కౌంటర్ ఓవర్ రీడింగ్ కంట్రోల్ అలా అవ్వట్లేదు సుధీర్. డేటా మొత్తం కాదు. ఇప్పుడు ఓన్లీ కంట్రోల్ ఆల్ కొడితే కౌంటర్ ఓవర్ రీడింగ్ ఫీల్డ్ లో ఉన్న డేటా మొత్తం సెలెక్ట్ అయింది. సో బ్యాక్ స్పేస్ కానీ డిలీట్ కానీ కొట్టండి. ఒకసారి బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి. ఓకే, మెయింటైన్ చేయండి మాక్సిమం కౌంటర్ రీడింగ్. ఓకే. యాన్యువల్ యాన్యువల్ ఎస్టిమేషన్ మాక్సిమం మనకి ఆల్ మైన్స్ వస్తుంది కదా కౌంటర్ ఓవర్ రీడింగ్. ఓకే, యాన్యువల్ ఎస్టిమేషన్ 2,000 ఇస్తున్నాను. మీరు యాన్యువల్ ఎస్టిమేషన్ 12,000 ఇవ్వండి. కౌంటర్ ఓవర్ రీడింగ్ ఆల్ లైన్స్ ఇవ్వండి. మీకు క్లియర్గా పైన కౌంటర్ ఓవర్ రీడింగ్ ఆల్ లైన్స్ ఇవ్వండి. దీని మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. 4 9 ఇచ్చాను సరిపోతుంది సుధీర్. ఇది ఎక్కువ ఇమ్మంటారు. ఎక్కువ ఇవ్వండి. 5 9s కానీ 6 9s కానీ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు సేవ్ చేసేసి ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసి మెయింటెనెన్స్ ప్లాన్ క్రియేట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్ ప్లాన్ ఒకటి క్రియేట్ చేయమంటారా? ఎక్విప్మెంట్ యూజ్ చేసి ఆ స్ట్రాటజీ యూజ్ చేసి టాస్క్ లిస్ట్ క్రియేట్ చేయండి. అందులో క్రియేట్ చేసేద్దాం సుధీర్. ఓకే. ఓకే, క్రియేట్ చేసిన స్ట్రాటజీ కదా. సో IP42 వెళ్ళాలి. ఓకే. ఆర్డరే కదా సుధీర్. మెయింటెనెన్స్ ఆర్డర్.
ఇదే సుధీర్ ఎక్విప్మెంట్ ఆ ఎక్విప్మెంట్ తీసుకోవట్లేదు సుధీర్ మనం చేసిన ఓకే ఎంటర్ క్లిక్ చేయండి. మీరు సింగిల్ కౌంటర్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసిన ఆటోమేటిక్ చూస్ చేసుకుంటే టాస్క్ చేయండి. అంటే ఎక్విప్మెంట్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్ గా కౌంటర్ తీసుకుంటుంది సుధీర్. సింగిల్ కౌంటర్ ఉంటే ఆటోమేటిక్ తీసుకునేది 2 కానీ 3 కానీ అలా సేమ్ యూనిట్స్ తో ఉంటే మనం పాపప్ వచ్చింది. సో దాన్ని బట్టి మనం చూస్ చేసుకుంటాం. మల్టిపుల్ కౌంటర్ ఇప్పుడు కౌంటర్ లో మనం ఒకటే కదా సుధీర్ చేసింది అది ఏది అదే ఒకటి ఉంటే ఓకే ప్రాబ్లం లేదు, అదే బై డిఫాల్ట్ తీసుకుంది. సపోజ్ సిమిలర్ గా మనకి ఆ ఎక్విప్మెంట్ మీద 2 to 3 ఉన్నాయి అనుకోండి మెజరింగ్ పాయింట్స్, అది మెజరింగ్ కౌంట్స్. సో అప్పుడు మనం సిస్టమ్ పవర్ ఉంటుంది. సో దేని బేస్ మీద మెయింటెనెన్స్ ప్లాన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారని చెప్పి ఆమె ఏదైతే మెజరింగ్ కౌంటర్స్ ఉన్నాయో మూడు ఉన్నాయి అనుకోండి, 3 చూస్తుంది. సో దాన్ని బట్టి మనం చూస్ చేసుకుంటాం. ఓకే ఇది కూడా ఎక్సెల్ లో ఇచ్చేస్తే కాపీ అయిపోతుంది అసలు ఇది కాపీ అవుతుంది. పెట్టాలన్నా చాట్ల పెట్టేసేది చేయలేదు అంటే ఇది లేదు కదా, ఇది ఒక్కటి చేస్తాను నేను. ఈ కాపీ సెల్స్ చేయండి. ఎన్ని సీక్వెన్స్ వచ్చింది? కాపీ అయిపోయింది. కాపీ అయినాయి కాకపోతే PM 01, 02, 03 అలా కంటిన్యూషన్ వచ్చినాయి. ఓకే ఓకే సార్ మళ్ళీ అవి చేంజ్ చేసి ఎక్సెల్ లో కాపీ పేస్ట్ చేసుకోండి. ఇది ఎలా సుధీర్ ఇది ఎక్సెల్ లో కార్నర్ లో ఉంచండి డ్రాప్ డౌన్. ఓకే సైడ్ నుండి డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ కాపీ సెల్స్ పట్టండి. ఇప్పుడు కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. ఎక్సెల్ వాడటం రాదు నాకు. ఎక్సెల్ రావాలి, ఎందుకంటే డేటా మొత్తం యూజర్స్ ఎక్సెల్ లోనే ఇస్తారు. మనం విజయ్ చాట్ లో పెట్టావా? ఇంకా ఎక్సెల్ ఒకటి, వర్డ్ ఒకటి, పవర్ పాయింట్ ఒకటి మ్యాండేటరీ, 3 కంపల్సరీగా వచ్చింది. ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్. ఎమోషన్ ఇలా హెచ్ఆర్ డ్యూరేషన్ పక్కన వాడు డ్యూరేషన్ ఆటోమేటిక్ పిక్ చేసుకుంటుంది కదా, అది 1 ఇచ్చేస్తే తీసుకోలేదు. కానీ యూనిట్స్ వాళ్ళ మ్యాండేటరీ యూనిట్స్ ఇచ్చి నార్మల్గా 5 యూనిట్స్ ఆటోమేటిక్ మన వర్క్ సెంటర్ లో మెయింటైన్ చేయగలగాలని ఫోన్ వల్ల అవ్వట్లేదు.
ఇది కూడా కాపీ అవ్వలేదు సుధీర్. ఇది ఎంటర్ కొడితే ఇది వచ్చేస్తుంది సుధీర్ ఆటోమేటిక్ 11. ఎక్స్పీరియన్స్ టైప్ రావాలి. కాపీ పేస్ట్ చేయాలి 5 వాల్యూస్. ఓకే సేవ్ చేస్తున్నాను సుధీర్. ఇదే నిమిషం అన్ని ఆపరేషన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని మెయింటెనెన్స్ ప్యాకేజ్ సెలెక్ట్ చేయండి. ఏ ఆపరేషన్ ఎప్పుడు రావాలి. ఓకే పైన అదే ఉంది డిలీట్ బటన్ పక్కన ఉంటుంది చూడండి. చూసాను. ఇదేమి సెలెక్ట్ చేయాలి కదా సుధీర్ ఫస్ట్. సెలెక్ట్ చేయడానికి డిలీట్ బటన్ పక్కన ఒకటి ఉంది చూసారా. సో సెలెక్ట్ అలా ఆప్షన్ ఫ్రమ్ ఐకాన్ మెనూ 1 2 3 4 5 6 7 సెవెంత్ ఐకాన్ ఫ్రమ్ ఐకాన్ మెనూ పైన ఎగ్జిక్యూట్ చేస్తే సెవెంత్ ఇక్కడేనా? గ్రీన్ కలర్ ఉంది చూసారా దాని ముందు సెలెక్ట్. ఓకే మెయింటెనెన్స్ ప్లాన్ సుధీర్. సో దీంట్లో ప్యాకేజ్ ఏ ఆపరేషన్ ఎన్ని కిలోమీటర్లు రావాలి అనేది మెయింటైన్ చేసుకోండి. కాంపోనెంట్స్ కి అవసరం లేదు కదా సార్. సేవ్ చేసి ఇక్కడ చూసేయండి ఆపరేషన్స్ ఏ ఆపరేషన్ ఎప్పుడు రావాలి. బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఇక్కడ మన 20 కంటే బిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసి చెక్ బాక్స్ యాక్టివేట్ చేసుకోండి. సరిపోతుంది ఇక్కడ వస్తుంది. ఓకే సేవ్ చేయమంటారు. ఓకే సో పైకి వెళ్ళి మెయింటెనెన్స్ షెడ్యూలింగ్ పారామీటర్స్ అక్కడ స్ట్రాటజీ ఇవ్వలేదు సార్. నేను స్ట్రాటజీలో ఇక్కడ స్ట్రాటజీ ఇచ్చారు. బై డిఫాల్ట్ స్ట్రాటజీ తీసుకుంటే కదా మీకు అది వచ్చింది. ఓకే ఓకే చూస్ చేసుకోవడానికి ఇప్పుడు పైకి స్క్రోల్ చేయండి. మెయింటెనెన్స్ షెడ్యూలింగ్ పారామీటర్స్ ఇవ్వలేదు. ఆ స్ట్రాటజీ నుంచి పిక్ చేసుకుంటుంది సార్ ఇది ఆటోమేటిక్ గా. మెయింటైన్ చేయాలి అందుకే నేను షెడ్యూల్ పారామీటర్స్ కలవని చెప్తాను. అచ్చా ఓకే. ఇది డేస్ కాదు కదా అవర్స్. ఏం కూడా వద్దు జస్ట్ ఇది ఇయర్స్ ఇచ్చేసుకున్నాం 5 years అని. స్టార్ట్ కౌంటర్ రీడింగ్ అది ఇప్పుడే వద్దు ఎందుకంటే ఫస్ట్ మెజరింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత తీసుకునే సిస్టమ్ లేదంటే మనం తీసుకోవాలి. జస్ట్ సేవ్ చేసుకోండి. ఇక్కడ చూసారా నార్మల్గా టైం ఫ్యాక్టరీ క్యాలెండర్ చూపించే ఆప్షన్ ఎందుకంటే ఇది కిలోమీటర్ బేస్ మీద కాబట్టి మనం చూపించాలి. అవును షెడ్యూలింగ్ ఇండికేటర్ మనకు ఆప్షన్ ఎస్ పెట్టేస్తాను. మెజరింగ్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేయండి. ఐటీ 11కి వెళ్ళి నెక్స్ట్ సో ఇనిషియల్ రీడింగ్ ఒక 0 ఇవ్వండి చేసేసాను. ఏమంటారు 0 ఇవ్వండి స్టార్టింగ్. ఓకే లేదా 100 ఎలా ఇచ్చేసుకోండి. అదేమి ఇవ్వదు జస్ట్ కౌంటర్ రీడింగ్ కరెంట్ రీడింగ్ ఒక 10 kilometers అలా ఇచ్చేసుకోండి. లేదంటే ఒకసారి ఫస్ట్ ఇది 10 0 కాకుండా ఎంటర్ జస్ట్ ఇది అది డిఫరెన్స్ ఇస్తే ఇవన్నీ వచ్చేటి కదా సుధీర్. మీరు చేసినప్పుడు డిఫరెన్స్ ఒకటి ఇస్తే చూపించేది. డిఫరెన్స్ ఇచ్చిన పైన కౌంటర్ రీడింగ్ క్యాలిక్యులేట్ అయింది లేదా కౌంటర్ కరెంట్ రీడింగ్ అంటే ఎప్పుడైతే మనం వాల్యూ చూస్తామో రీడింగ్ నోట్ చేసుకునేటప్పుడు ఆ రీడింగ్ నోట్ చేసుకుని డిఫరెన్స్ సిస్టమ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేసుకుంది. ఎందుకంటే ప్రీవియస్ డాక్యుమెంట్ చెక్ చేసుకొని సో ప్రీవియస్ డాక్యుమెంట్ లో రీడింగ్ ఎంత ఉందో చూసుకొని సో డిఫరెన్స్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తుంది ఆటోమేటిక్. ఓకే టోటల్ కౌంటర్ కంట్రోల్ ఇది టోటల్ కౌంటర్ రీడింగ్ ఒకటి చూపిస్తుంది. సో నెక్స్ట్ మనం కౌంటర్ రీడింగ్ ఆల్రెడీ మాన్యువల్ మెయింటైన్ చేస్తున్నాం సిస్టమ్ వచ్చేసి ఇప్పుడు వెళ్ళి టెంకల్ షెడ్యూల్ మళ్ళీ ఎంటర్ కొట్టి మళ్ళీ ఇప్పుడు
ఇప్పుడు 10 ప్లేస్ లో 20 ఇచ్చినాక మనం మల్టిపుల్ ఇచ్చాం సార్. ఐపీ 10 కి స్టార్ట్ చేస్తున్నాను. సో ఒక్క నిమిషం సారీ విజయ్ అంటున్నారు. ఇప్పుడు 10 ఇచ్చారు కదా సుధీర్ అక్కడ. సేమ్ మళ్ళా మేము సేవ్ చేసి మళ్ళీ ఎంటర్ కొట్టి మళ్ళీ 20, 30 ఇస్తే మాకు డాక్యుమెంట్ లో అట్లా మేము ఎన్ని ఇచ్చామో అన్ని డిస్ప్లే అయినాయి. అలా డిస్ప్లే ఒక సేవ్ చేస్తేనే అవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్క సేవ్ చేసినప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ అయ్యింది. అదే సేవ్ చేస్తేనే అవుతుంది సుధీర్. అలాగా సేవ్ చేస్తేనే అయ్యింది, సేవ్ చేయకుండా అవుతుంది. స్టార్ట్ అండ్ సైకిల్ కొట్టమండి. స్టార్ట్ కౌంట్ రీడింగ్ ఆ డాక్యుమెంట్ బేస్ మీద ఆటోమేటిక్ తీసుకొని చూసేసరికి ఓకే. సో అది 1000 వచ్చినప్పుడు ఫస్ట్ కాల్ రిలీజ్ అవుతుంది, రిలీజ్ అవ్వదు. సో చూడండి న్యూ స్టార్ట్ హోల్డ్ అని జస్ట్ సేవ్ చేయండి. ఇది ఒకసారి సేవ్ చేసేయండి. రిలీజ్ చేయలేదు సుధీర్, నేను సేవ్ చేశాను అంతే. కింద రిలీజ్ కాల్ గ్రీన్ ఫ్లాగ్ స్టక్ అక్కడ జస్ట్ ఇలాగా మౌస్ ఓవర్ చేసా కానీ నేను క్లిక్ చేయలేదు. అయితే స్క్రీన్ స్టక్ అయింది మేబీ. ఒకసారి ఓకే. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కౌంటర్ రీడింగ్ ఒక 1000 కిలోమీటర్స్ అలా మెయింటైన్ చేయండి. 970 980 అలా మెయింటైన్ చేయండి, పర్లేదు. ఎందులోకి వెళ్ళి ఇవ్వాల్సి ఐకే 11కి వెళ్ళా. మెజరింగ్ డాక్యుమెంట్ ఓకే. ఇప్పుడు 1000 కిలోమీటర్స్ కానీ లేదా 970 980 అలా 11 కిలోమీటర్స్ కౌంటర్ రీడింగ్ డిఫరెన్స్ లేదు. డిఫరెన్స్ అది కౌంటర్ రీడింగ్ లో ఇవ్వండి. కరెంట్ రీడింగ్ ఎంత ఉందో అంత 90 - 1000 నేను నార్మల్గా వెళ్ళి చెక్ చేసాను. సో సిస్టమ్ 970 980 కిలోమీటర్స్ ఇవ్వండి. అక్కడ 980 కిలోమీటర్స్ వరకు తిరిగింది. సో నేను అక్కడే కౌంటర్ రీడింగ్ అవన్నీ డిలీట్ చేయండి ముందు. సో డిఫరెన్స్ 970 కిలోమీటర్ 970 ఉంది. సో టోటల్ కౌంటర్ రీడింగ్ 980. సేవ్ చేయండి. ఇది సేవ్ చేయండి. సేవ్ చేసి ఐపీ 10కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి. కిలోమీటర్స్ రీచ్ అవుతుంది కాబట్టి సో న్యూ స్టార్ట్ సేవ్ కాదు. సో అది కాక మీరు 90% ఇచ్చారు కదా కాల్ ఆప్షన్. సో దాని బేస్ మీద సో ఆల్రెడీ ప్లాన్ డేట్ అనేది ఉంది. కాల్ డేట్ ఆల్రెడీ రిలీజ్ అవుతుంది. సేవ్ చేసిన మనకి కాల్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు రిలీజ్ చేయొచ్చేస్తుంది. అది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సేవ్ చేసిన రిలీజ్ అయిపోయింది. అది అంటే 1000 కిలోమీటర్స్ రీచ్ అయ్యింది. దీనికి ఆర్డర్ నెంబర్ సేవ్ చేసిన తర్వాత సేవ్ చేయకుండా రాదు. ఓకే. అక్కడ స్టేటస్ చూడండి, షెడ్యూల్ టైప్ ఆఫ్ స్టేటస్ లో ఇందాక న్యూ స్టార్ట్ టు హోల్డ్ అని వచ్చిందా? ఇప్పుడు చూడండి న్యూ స్టార్ట్ సేవ్ టు కాల్. వన్స్ సేవ్ చేసినట్టు మనకి కాల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఒకసారి కింద డేట్స్ చూడండి. సో కింద డేట్స్ కూడా మనకి టెక్లైన్ కదా. సో ఎవ్రీ మంత్ సేమ్ డేట్ కొంచెం నియర్లీ సో 30 days అలా అది ఎలా క్యాలిక్యులేట్ సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే, సో మనం మెజరింగ్ కౌంటర్లో ఆ యాన్యువల్ ఎస్టిమేషన్ ఇచ్చాం కదా, 12,000 కిలోమీటర్స్ అని ఇచ్చాం కదా. సో 12,000ని అది మంత్లీ ఎంత అనేది రిలీజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది సిస్టమ్. సో ఎవ్రీ మంత్ 1000 కిలోమీటర్స్. సో దాని బేస్ మీద ఏంటంటే సిస్టమ్ మనకి ప్లాన్ డేట్స్ అనేది ఇచ్చింది. కాల్ డేట్ ప్లాన్ డేట్ అనేది మనకి సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ డేట్స్ డిస్ప్లే చేస్తుంది. మనకి ఈ 1000 కిలోమీటర్స్ రీచ్ అయితే కాల్ రిలీజ్ అయింది. లేదు 1000 కిలోమీటర్స్ రీచ్ అవ్వలేదు కానీ అక్కడ లెఫ్ట్ సైడ్ లో చూపించే డేట్ రీచ్ అయితే సో ఆ డేట్ ఆటోమేటిక్ సిస్టమ్ రిలీజ్ చేస్తుంది. either మంత్లీ కానీ అది ఆ డేట్ బేస్ మీద కానీ లేదంటే కిలోమీటర్స్ బేస్ మీద కానీ సిస్టమ్ అనేది ఆర్డర్ రిలీజ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మెజరింగ్ పాయింట్ మెజరింగ్ కౌంటర్ లోకి వెళ్ళి ఒకసారి 9,000 చేంజ్ ఇస్తాను సుధీర్. సారీ 2K కదా, లైక్ 1980 అలా ఇస్తాను సుధీర్. ఒకసారి చూడమంటారు. ముందు ఒకసారి సేవ్ చేయండి. ఓకే. ఓకే జస్ట్ ఎంటర్ వార్నింగ్ కదా అది. ఎంటర్ క్లిక్ చేయండి.
వార్నింగ్ వచ్చినప్పుడు ఎంత ప్రెస్ చేయండి. ఓకే. మేము నిన్న సేవ్ చేస్తూ ఉన్నాం. జస్ట్ ఒకసారి ఎంటర్ క్లిక్ చేయండి. ఆర్డర్ జనరేట్ అయిందో లేదు చూడండి ఒకసారి దీనికి. ఫస్ట్ లైన్ చూసి కింద డిస్ప్లే ఐకాన్ క్లిక్ చేయండి. ఆర్డర్ జనరేట్ అయింది కదా, బ్యాక్ రండి ఒకసారి చెప్తాను. సో ఇప్పుడు నార్మల్గా మనకి నెక్స్ట్ కాల్ ఇప్పుడు రావాలి 18/6 రావాలి. ప్లాన్ డేట్ 18/6. సో కాల్ అనేది మనకు 15/6 అనేది జనరేట్ చేయాలి, అంటే ఆర్డర్ జనరేట్ అవ్వాలి. సో మనం ఆర్డర్ ఏం క్రియేట్ చేయకపోతే, అంటే మామూలుగా మెజరింగ్ డాక్యుమెంట్ ఏం అప్డేట్ చేయకుండా ఉంటే సో 2000 కిలోమీటర్స్ రీచ్ అవ్వదు కాబట్టి ఆ డేట్ వచ్చినప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. లైక్ మనం వెహికల్ సర్వీస్ ఇస్తారు కదా, సో 500 కిలోమీటర్స్ కానీ లేదంటే 1 month కానీ టాప్ నెక్స్ట్ ఇనిషియల్గా అలా చెప్తారు కదా, సో ఆ విధంగా. ఇప్పుడు వెళ్ళి మీరు మెజరింగ్ డాక్యుమెంట్ ఇప్పుడు అప్డేట్ చేయండి 1980 అలా. సెకండ్ కాల్ ఆటోమేటిక్గా చూస్తాం. డిఫరెన్స్ 1000 రూపీస్. 180 ఇచ్చాం. సో ఇప్పుడు 1980 డిఫరెన్స్ 1000 కిలోమీటర్స్. ఐపీ 10 కిలో ఓపెన్ చేయండి. ఇక్కడ సెకండ్ స్టేటస్ చూడండి, షెడ్యూల్ సేవ్ అవుతుంది. సో సేవ్ చేయండి, దీనికి కూడా ఆర్డర్ జనరేట్ వార్నింగ్ చేయండి. వార్నింగ్ వచ్చేసి సేవ్ అవ్వాలి, సేవ్ అయితేనే మీకు ఆర్డర్ చేయాలి. నేను సేవ్ అవ్వకుండానే నేను అందుకే ఆర్డర్ చూపించట్లేదు సుధీర్ అంటున్నా. సేవ్ చేస్తే ఆర్డర్ జనరేట్. ఓకేనా, ఈ విధంగా పర్ఫార్మెన్స్ బేస్డ్ అనేది కౌంటర్ రీడింగ్స్ బేస్ మీద రిలీజ్ చేస్తున్నారు. ఓకేనా, ఇది స్ట్రాటజీ. సో దీంట్లో ఆపరేషన్స్ చూడండి, డిఫరెన్స్ చూపించింది మీకు. ఈ ఆర్డర్కి అయ్యే ఆపరేషన్స్ ఉన్నాయి చూడండి. సో ఆపరేషన్ 1 7 8 చూస్ చేసుకున్నారు. ఓకేనా, బ్యాక్ రండి. ఫస్ట్ ఆర్డర్ చూడండి, వేరే ఆపరేషన్స్ ఉంటాయి. డిస్ప్లే కనుక ఆపరేషన్స్కి వెళ్ళండి. ఈ ఆర్డర్ ఆపరేషన్ 1 7 8. ఓకే, ఇది టాస్క్ లిస్ట్ మనం మెయింటైన్ చేసిన మెయింటెనెన్స్ ప్యాకేజ్ స్పేస్ మీద. సో ఈ ఆపరేషన్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి. సేమ్ సింగిల్ సైకిల్ కూడా అంతే. మనం సింగిల్ సైకిల్ అంటే స్ట్రాటజీ మెయింటైన్ చేయము. సో 6 monthsకి ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ పర్ఫార్మెన్స్ బేస్లో కౌంటర్ రీడింగ్ ఇస్తాం. సో కౌంటర్ రీడింగ్ బేస్ మీద ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది కాల్స్ జనరేట్ చేస్తాం. అంటే సపోజ్ ఒక 6 months కాకుండా ఒక 1000 కిలోమీటర్స్ అలా ఇచ్చామనుకోండి. సో ఎవ్రీ 1000 కిలోమీటర్స్కి రీచ్ అయిన సిస్టమ్ ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది జనరేట్ చేస్తుంది సింగిల్ సైకిల్. ఈ విధంగా ఒక ఆపరేషన్స్ ఏదైతే టాస్క్ లిస్ట్లో ఉంటే మొత్తం కాపీ అవుతాయి మనకి, ఎందుకంటే అది స్ట్రాటజీ కాదు, సింగిల్ సైకిల్. సో ఒక ఏదైనా 1000 కిలోమీటర్స్ ఎవ్రీ 1000 కిలోమీటర్స్ సిస్టమ్ జనరేట్ చేస్తున్నారు. సో 1000 కిలోమీటర్స్ సేమ్ ఆపరేషన్స్ డిస్ప్లే అవుతుంది. సో ఆ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసి ఏంటంటే ఆపరేషన్స్ డిఫరెంట్ ఆపరేషన్స్ అంటే బేస్డ్ ఆన్ టైం పీరియడ్, డేస్ బేస్డ్ ఆన్ కిలోమీటర్స్. సో మనం ఇక్కడ ఆపరేషన్స్ చూస్ చేసుకుంటే ఈ ఆపరేషన్ 1000 కిలోమీటర్స్ అప్పుడు చేస్తాం, నెక్స్ట్ 5000 అప్పుడు చేసుకుంటాము. ఆ విధంగా చూస్ చేసుకుంటాం కాబట్టి సో ఆ పీరియడ్ అప్పుడే మనకి ఆపరేషన్స్ అనేవి డిస్ప్లే అవుతుంది. ఓకే, క్లియరా? ఒకసారి నేను IP 30 పర్పస్ చూపిస్తాను ఒకసారి. ఓకే, నా స్క్రీన్ షేర్ అయిందా? ఇక్కడ IP 30 ఏం చేస్తామంటే మనం ఏదో మెయింటెనెన్స్ ప్లాన్స్ అయినా
ఇచ్చుకోవచ్చు. మనకున్న మెయింటెనెన్స్ ప్లాన్స్ ఏవైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో డైలీ రన్ అవ్వాలి నైట్, సో అవన్నీ ఇచ్చుకోవచ్చు. లేదంటే నేను ప్లానింగ్ ప్లాన్ లెవెల్ ఇచ్చుకుంటాను. సో ఈ ప్లానింగ్ ప్లాన్ డిస్ప్లే అవ్వకపోతే సో మనకి బిజినెస్ ఫంక్షన్స్ అనేవి యాక్టివేట్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ యాక్టివేషన్ ప్లానింగ్ ప్లాన్ డిస్ప్లే అవుతుంది. సో నేను 1710 ప్లాంట్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏవైతే మెయింటెనెన్స్ ప్లాన్స్ ఉన్నాయో అన్ని. సో ఇవేమి మెయింటైన్ చేయొద్దు. నెక్స్ట్ షెడ్యూలింగ్ అవసరం లేదు. ఇమీడియట్ స్టార్ట్ ఫర్ ఆల్. జస్ట్ తర్వాత వరకు ఇవన్నీ ఇంకా వదిలేసేయండి. జస్ట్ సేవ్ చేయండి ఇది. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం రియల్ టైంలో మీ ప్రొడక్షన్ సిస్టంలో ఇష్యూ బేస్ చేస్తారు. ఎందుకంటే క్లయింట్ ఎస్కేట్ చేస్తారు. ఆర్డర్స్ అన్ని రిలీజ్ అయిపోతాయి ఇమీడియట్గా. సో జస్ట్ సేవ్ చేస్తాము. అది ఆర్డర్స్ రిలీజ్ అయ్యేది మన ఐడి మీద జనరేట్ అవుతాయి. సపోజ్ ఇక్కడ ఏమైందంటే మనకి వాళ్ళు ఒక యూజర్ ఐడి ఇస్తారు. సో బ్యాచ్ జాబ్స్ రన్ చేయడానికి batch_bg కానీ లేదంటే వేరే ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇస్తారు. సో దాని బేస్ మీద మనకి డైలీ రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆర్డర్స్ రిలీజ్ అయినా సరే క్రియేషన్ ఐడి ఆ బ్యాచ్ యూజర్ ఐడి వస్తుంది, మన ఐడి రాదు. ఇలా డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం మన ఐడి వస్తుంది. సో ఎస్కేట్ అవుతుంది. ఓకే, ఈ డిస్క్రిప్షన్ ఇవి ఇచ్చేసి జస్ట్ సేవ్ చేసుకోండి. మనకి వేరియంట్ అనేది క్రియేట్ అయింది. సో మీరు తర్వాత వేరియంట్ ఎక్కడ చూసుకోవాలనుకుంటే ఇక్కడ గోటుకి వెళ్ళిపోయి వేరియంట్స్, సో డిస్ప్లే వేరియంట్స్ కొడితే మనకి ఏ అయితే వేరియంట్స్ ఉన్నాయో మనం క్రియేట్ చేసి సో అవన్నీ ఇక్కడ చూస్తాం. సిస్టంలో ఏ అయితే వేరియంట్స్ ఉన్నాయో అవన్నీ. సో ఇక్కడ మనం ఏం మెయింటైన్ చేస్తాం, మెయింటెనెన్స్ ప్లాంట్ మెయింటైన్ చేసాం. సో ఇవేం మెయింటైన్ చేయలేదు. ఓకే, సో రీషెడ్యూలింగ్ సపోజ్ ఇవి మెయింటైన్ చేస్తే ఏదంటే సపోజ్ 365 days అలా. సో 365 daysకి ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో అవన్నీ రిలీజ్ అవుతా ఉంటాయి. ఆర్డర్స్ ముందే రిలీజ్ అయిపోతాయి 365 days అంటే నెక్స్ట్ 1 year ఆర్డర్స్ అన్ని నెంబర్స్ జనరేట్ అయిపోతాయి. సో అందువల్ల మెయింటైన్ చేయొద్దు. ఎప్పుడైతే డైలీ బ్యాచ్ జాబ్ రన్ అవుతుంది కాబట్టి సో ఏ డేట్ ఆ డేట్ ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది ఆర్డర్ జనరేట్ చేస్తుంది కాబట్టి అది మెయింటైన్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ వేరియంట్ తీసుకెళ్ళి నార్మల్ రియల్ టైం అయితే ఆ వేరియంట్ నేను తీసుకెళ్ళి బేసిస్ వాళ్ళకి ఇచ్చేసి సో ప్రోగ్రామ్ నేమ్ మనకి రిజిస్ట్రార్ 20 ఉండిద్ది. సిస్టమ్ స్టేటస్కి వెళ్ళండి. ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ నేమ్స్ మీకు ఏమైనా కావాలంటుంటే ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ చూడండి, రిజిస్ట్రార్ 20. సో ఈ ప్రోగ్రామ్తో ఆటోమేటిక్గా డైలీ 12 రన్ అయ్యేటట్టు వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ నేమ్ నెక్స్ట్ ఆ వేరియంట్ నేమ్ వాళ్ళు ఇస్తే వాళ్ళు జనరేట్ చేస్తారు. డైలీ ఏ టైంకి రన్ అవ్వాలి, ఈ 3 ఇవ్వాలి. 36 జాబ్ నేమ్ క్యాంప్ ప్లాన్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీకు వేరియంట్ 1710_MB వేరియంట్ ఇక్కడ STR20. ఓకే, ఇక్కడ నేమ్లో ప్రోగ్రామ్ నేమ్ ఇస్తాము. సో వేరియంట్ మనం అక్కడ IP30లో క్రియేట్ చేసాం కదా, సో ఆ వేరియంట్ నేమ్ ఇస్తాము. ఓకే, ఇక్కడ నార్మల్గా యూజర్ అనేది వాళ్ళు ఇచ్చే యూజర్ని బట్టి మనం మెయింటైన్ చేస్తాం. batch_bg కానీ లేదంటే batch_pm అని కానీ అలా వాళ్ళు సపరేట్ ఐడీస్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే బ్యాచ్ జాబ్స్కి సో కంపల్సరీగా మన ఐడితో ఇవ్వరు ఎప్పుడైనా. సో వాళ్ళ దాని బేస్ మీద సో సిస్టమ్ కూడా క్రియేటెడ్ బై పర్సన్ చూపిస్తుంది కదా సో ఆర్డర్. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ ఇచ్చే యూజర్ ఐడి చూపిస్తుంది. సో ఇది ఇలా మెయింటైన్ చేసుకున్న తర్వాత జస్ట్ చెక్ అని సేవ్. ఓకే, ఈ వేరియంట్ అనేది రన్ అవుతుంది. బ్యాక్ వచ్చేసి స్టార్ట్ కండిషన్ ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలా. లేదంటే ఈవెంట్ అంటే సో డైలీ ఈ టైంకి రన్ అవ్వాలన్నా అనే టైం మెయింటైన్ చేసుకుంటే ఆ టైంకి సో సపోజ్ డేట్ అండ్ టైం మెయింటైన్ చేసుకోవచ్చు. పీరియడ్ వాల్యూస్ మెయింటైన్ అంటే ఇక్కడ నార్మల్గా స్టార్ట్ ఎప్పుడు షెడ్యూల్ స్టార్ట్ టైం ఇస్తాం. పీరియడ్ వాల్యూస్కి వెళ్తే సో అవర్లీ అంటే ఎవ్రీ 1 hour రన్ చేయొచ్చు, డైలీ రన్ చేయొచ్చు, వీక్లీ రన్ చేయొచ్చు, మంత్లీ రన్ చేయొచ్చు, అదర్ పీరియడ్స్.
సో మనం నార్మల్గా డైలీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే డైలీ మార్నింగ్ 12కి రన్ అవ్వాలి. ఓకే, చెక్ అండ్ సేవ్. సో ఇక్కడ స్టార్ట్ డేట్ మాత్రం మ్యాండేటరీగా ఇవ్వాలి. ఓకేనా, ఈ టైం స్టార్ట్ నుంచి సో పీరియడ్ అంటే డైలీ ఇస్తాం కాబట్టి సో డైలీ రన్ అవుతా ఉంటుంది. ఎప్పటి వరకు రన్ అయింది అంటే మనం మళ్ళీ స్టాప్ చేసేంత వరకు. ఓకేనా, సో నేను ప్రజెంట్ ఏంటంటే ఈ డైలీ మెయింటైన్ చేయట్లేదు, జస్ట్ ఇమీడియట్ కొడతాను సో మీకు చూపించడం కోసం. ఓకే, చెక్ సేవ్. ఓకే, ఇది ఇమీడియట్ స్టార్ట్ డైలీ అంటే ఇమీడియట్గా ఇది మెయింటైన్ చేస్తే కాబట్టి డైలీ. సో ఇక్కడ చూస్తుంది నార్మల్గా అయితే చూపించకూడదు, కొన్ని ఇమీడియట్ అప్పుడు చూస్తుంది. జస్ట్ సేవ్ చేస్తున్నాను. జాబ్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు జాబ్ని ఇమీడియట్గా పెట్టే కాబట్టి ఆటోమేటిక్గా రన్ అయింది. ఇప్పుడు ఇమీడియట్గా వన్స్ సేవ్ చేసినట్టు జాబ్ అనేది రన్ అవుతుంది. 37 ట్రాన్సాక్షన్ కోడ్ ఇది మీకు బ్యాచ్ జాబ్ మానిటరింగ్కి. సో ఇక్కడ మనం జాబ్ నేమ్ ఏదైతే క్రియేట్ చేస్తామో అది ఇస్తాము. ఈరోజు జనరేట్ అయింది. సో ఇది రన్ అవుతుంది ప్రజెంట్. యాక్టివ్లో ఉందంటే రన్ అవుతున్నట్టు. సో ఫినిష్డ్ అయితే కంప్లీట్ అయినట్టు. సో వన్స్ ఫినిష్ అయిన తర్వాత మనకి ఏమైందంటే ఇక్కడ స్కూల్ లిస్ట్ అనేది జనరేట్ అయ్యింది. సో ఏమేమి మెయింటెనెన్స్ ప్లాన్స్ రన్ అయినాయి, స్టేటస్ ఏందనేది మనకు చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ మనం చూడండి డ్యూరేషన్ ఎన్ని సెకండ్స్ రన్ అవుతుంది అనేది, నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది టైమ్స్. ఓకే, సో ఇక్కడ స్టేటస్ యాక్టివ్, ఫినిష్డ్, క్యాన్సిల్డ్ ఈ 3 వస్తాయి మనకి. క్యాన్సిల్డ్ అంటే సో ఏదైనా ఇష్యూ ఉంటే క్యాన్సిల్ అవుతుంటే సో చెక్ చేసుకోవాలి ఇష్యూ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేసి అది ఇష్యూ రిజాల్వ్ చేయాలి. ఓకే, ఫినిష్డ్ అంటే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయ్యేట్టు క్లీన్ క్లిక్స్ వస్తుంది. క్యాన్సిల్డ్ అయితే ఇక్కడ రెడ్ వస్తుంది. ఇది షెడ్యూల్ చేసినప్పుడు ఏమైందంటే మనం ఐపీ టైంగా వెళ్ళి డైలీ ఎగ్జిక్యూట్ చేసే పని సిస్టమ్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సో మనం చూసారా ఈరోజు 5/9 అని క్రియేట్ అయినాయి డేట్స్. ఇదంతా మనకి డేట్స్ దేని బేస్ మీద వచ్చిందంటే మనం ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ బేస్ మీద యూజ్ చేస్తాం.
నేను స్టాప్ చేస్తాను, ఎక్కువ టైం రన్ అవుతుంది, మళ్ళీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చింది. సో నార్మల్ మీరు కొన్ని మెయింటెనెన్స్ ప్లాన్స్ ఇచ్చుకొని ఎగ్జిక్యూట్ చేసుకోండి, ఓకేనా? ఈ IP30లో ఓకే, నేను క్యాన్సిల్ చేశాను. మీరు మెయింటెనెన్స్ ప్లాన్స్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయండి, అలా IP10 రన్ చేయకుండా ఒకసారి, మీకే అర్థమవుతుంది, ఓకేనా? సో ఇది IP30 పర్పస్. జస్ట్ మనం IP30 ట్రాన్సాక్షన్ కోడ్లో ఒకసారి వేరియంట్ సేవ్ చేసేసి అది బేసిస్ టీమ్కి ఇస్తాం. మనం అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. 36 మనం అయితే ఎగ్జిక్యూట్ చేయం. సో SM37 మనం ఒకసారి మానిటరింగ్ కోసం డైలీ ఒకసారి మార్నింగ్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిందా క్యాన్సిల్ అయిందా అనేది జస్ట్ ఆ జాబ్ నేమ్ ఇచ్చేసి ఒకసారి చెక్ చేసుకుంటాం అంతే, ఓకేనా? సో ఇది మీకు కంపల్సరీ ఐడియా ఉండాలి. డైలీ బ్యాక్ జాబ్స్ ఆటోమేటిక్గా అడుగుతారు యూజర్స్, ఎందుకంటే వాళ్ళ నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు డైలీ ఎగ్జిక్యూట్ చేయలేరు. సో ఎగ్జిక్యూట్ చేసినా ఏమైందంటే సో ఒక యూజర్ ఐడి మీద క్రియేట్ అవుతుంది. సో వాళ్ళు డైలీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు IP30లో, అది ఆడిట్ అప్పుడు మనకి ఇష్యూ వస్తుంది. సో అందుకని ఆటోమేటిక్ అడిగినప్పుడు ఏం చేస్తామంటే సో ఇలా ఈ విధంగా వేరియంట్ క్రియేట్ చేసేసి బ్యాక్ జాబ్ అనేది షెడ్యూల్ చేపిస్తాం బేసిక్లీ, ఓకేనా? క్లియర్ అందరికి? ఇది IP30 ఏంటో అది అసలు చూడాలి. IP30 కొన్నిట్లో ఏమంటే IP30 బదులు కొన్ని వర్షన్స్ అప్డేట్ వర్షన్లో IP30H ట్రాన్సాక్షన్ కూడా వచ్చింది. అది కూడా సేమ్ ఇదే పర్పస్, ఇదే దీని ఉంటుంది. IP రిస్టార్ 20 ఇచ్చిన ప్రోగ్రామ్ మేము అక్కడ రిస్టార్ 20H వచ్చింది. బ్యాచ్ ఒకసారి చూడండి, ట్రై చేయండి ఇది కూడా. సో అంటే మీరు మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేయకుండా IP30 ఒక మెయింటెనెన్స్ ప్లాన్స్ ప్రీవియస్ స్టేట్స్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఆర్డర్స్ జనరేట్ అయ్యా లేదా ఆటోమేటిక్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? ఒకసారి చూడండి, ఒకసారి క్లియర్గా ప్రాక్టీస్ చేసి నాకు అప్డేట్ చేయండి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.